తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం పనితీరు మెరుగ్గానే ఉందంటోంది క్రెడై తెలంగాణ. మరి వచ్చే నెల క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంఘానికి చెందిన కీలక సభ్యుల్ని రియల్ ఎస్టేట్ గురు పలకరించింది. మరి ప్రస్తుత తరుణంలో ఎక్కడెక్కడ ఫ్లాట్లు ప్లాట్లు కొనుగోలు చేయాలి, RRR ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏ ఏ ప్రాంతాల్లో స్థలాల్ని కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రెజ్ న్యూస్ రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఆయన మరెవరు కాదు, క్రెడై తెలంగాణ సెక్రటరీ అజయ్ కుమార్ గారు. మరి అజయ్ కుమార్ గారిని అడిగి రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అమరావతి వల్ల హైదరాబాద్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని అంటున్నారు, ఇందులో వాస్తవం ఎంత ఉంది? హైదరాబాద్ తెలంగాణకున్న చరిత్ర చాలా గొప్పదండి. ఈ డెవలప్మెంట్ అంతా గత 400 ఇయర్స్ నుంచి వచ్చిన డెవలప్మెంట్ ఇది. నాట్ ఓన్లీ నిన్న మొన్న సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో ఒక 5 ఇయర్స్లో వచ్చిన డెవలప్మెంట్ కాదు. హైదరాబాద్కు ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎన్నో ప్రభుత్వాలు మారి ఈ స్టేజ్కి వచ్చింది. మోరోవర్ అమరావతి డెవలప్ కాదని కాదు, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. దాని గురించి ఎవరం అంత తాపాత్రయపడి అదేదో పెరగడం వల్ల హైదరాబాద్ పడిపోతుందన్న అట్లాంటి ఆలోచన ఏమి లేదండి. హైదరాబాద్ గాట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. ఈ గ్రోత్ ఇలానే కంటిన్యూ అవుతుందని మా యొక్క అభిప్రాయం అండి. మరి బిల్డర్స్లో కూడా ఇదే అభిప్రాయం ఉందంటారా? 100% ఉందండి. హైదరాబాద్ గ్రోత్ని హైదరాబాద్ రీచ్డ్ ఇట్స్ డెస్టినీ. అంటే అదొక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ని ఎవరు ఆపుదామన్నా ఆగే స్టేజ్లో లేదు. అంటే ఇంటర్నేషనల్ సిటీగా ఎదిగిందంటారా? ఇంటర్నేషనల్ సిటీ ఎదగడం ఏంటి సార్, ఎదిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ తీసుకుంటే కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో మేబీ 3rd or 4th స్టేజ్లో ఉన్నాం హైదరాబాద్. మీరు లాస్ట్ 2 years బ్యాక్ కూడా మీరు స్టేట్ కాన్ చేశారు. అప్పుడు చీఫ్ గెస్ట్గా మన గవర్నర్ గారు వచ్చినట్టున్నారు కదా. సో దానివల్ల బెనిఫిట్ ఏమైనా జరిగిందంటారా? చాలా జరిగిందండి. ఇండస్ట్రీస్ జరిగింది, బిల్డర్స్ జరిగింది, అండ్ మోర్ ఓవర్ కస్టమర్స్ కూడా ఒక నమ్మకం కలిగింది క్రెడై అంటే. అండ్ చాలామంది బిల్డర్స్కు మేలు జరగడం అంటే దే హ్యావ్ అప్టెండ్, అంటే న్యూ టెక్నాలజీ కానీ న్యూ ట్రెండ్స్ ఏమున్నాయో ఫాలో అయ్యి ఇప్పుడు అంతో అభివృద్ధి చెందిందండి. సో మరి స్టేట్ కాన్ ఇప్పుడు అంటే ఏ థీమ్తో చేస్తున్నారు ఈ క్రెడై 2024 స్టేట్ కాన్? ఏమైనా థీమ్ని మీరు అడాప్ట్ చేసుకున్నారా లేకుంటే? థీమ్ అంటే అండి దీనికి 2 రకాలు ఉందండి. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఒకటి తీసుకుంటాం. నాట్ ఓన్లీ హైదరాబాద్, సరౌండింగ్ హైదరాబాదే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ కావాలని పెట్టదలుచుకున్నాం. దాంట్లో ఏంటంటే ఈ 2 tier అండ్ 3 tier సిటీస్. 2 tier సిటీస్ అంటే ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అంతా 2 tier సిటీస్కి వస్తాయండి. దాంట్లో ఇండస్ట్రియల్ హబ్ ఆల్రెడీ మనకు ఐటీ టవర్స్ అని ఐటీ హబ్స్ ఎట్లా వచ్చినాయో దాన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి చేయాలని, దాని ద్వారా ఇండస్ట్రీ అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది. అండ్ మోరోవర్ ఇండస్ట్రియల్ హబ్స్ కూడా ఆల్ 2 tier 3 tier సిటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి చేయాలనేది మా ఒక కోరిక. జనరల్గా సార్ ఇప్పుడు మన తెలంగాణలో 2 tier సిటీస్ అంటే ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ప్లస్ 2 tier సిటీస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుంది, అంటే జనరల్గా ట్రెండ్స్ ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ ఆల్ 2 tier సిటీస్ అంటే ఇప్పుడు మన ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అనండి, వరంగల్ కానివ్వండి, కరీంనగర్, హైదరాబాద్ వదిలేస్తే హైదరాబాద్ వదిలేసి మిగతా జిల్లాలు, పాత జిల్లాలన్నీ 2 tier సిటీస్కి వస్తాయండి. అండ్ 3 tier సిటీస్ అంటే అప్కమింగ్ జిల్లాలని వనపర్తి, గద్వాల, మహబాద్ అట్లాంటివన్నీ 3 tier సిటీస్కి వస్తాయండి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. మోరోవర్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోవడం వల్ల అఫోర్డబిలిటీ తగ్గిపోవడం వల్ల అది జరిగింది. ఈ అఫోర్డబిలిటీ పెరగడం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయితే ఒక రాయితీలు ఇవ్వాలని, అట్లాంటివి చేస్తే ఇంకా 2 tier అండ్ 3 tier సిటీస్లో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుందని మా ఒక అభిప్రాయం. సో జనరల్గా 2 tier సిటీస్లో ప్లాట్ సేల్స్, ఫ్లాట్ సేల్స్ ఎలా జరుగుతాయి సార్? అంటే ఆన్ అండ్ యావరేజ్ రేట్స్ ఎలా ఉంటాయి ఈ 2 tier 3 tier సిటీస్లో? జనరల్గా 2 tier 3 tier సిటీస్లో మినిమం వచ్చేసి 1100 square feet ఉంటుందండి 2 bedroom, అండ్ 3 bedroom మ్యాక్సిమం వచ్చేసి 2000 square feet, అంటే 1100 to 2000 రేంజ్లో ఉంటాయండి. దట్స్ అఫోర్డబుల్ దిస్ థింగ్.
అండ్ మోర్ ఓవర్ కాస్ట్ ఫ్యాక్టర్ తీసుకున్న హైదరాబాద్లో ఉన్న దానికంటే అక్కడ అరౌండ్ 4,000 to 6,500, 7,000 రేంజ్లోనే మనకు పర్ స్క్వేర్ ఫీట్ రేటు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.